వెల్కమ్ టు రాజనీతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా ఐటీ రంగంలో, సేవా రంగంలో, అన్ని రంగాల్లో వెనకబడిపోయింది. ఎందువల్లంటే మొత్తం హైదరాబాద్ సెంట్రిక్గా డెవలప్మెంట్ జరిగింది. హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయింది. ఒక వ్యవసాయ రంగంలో తప్పితే మిగతా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ వెనకబాటుకు గురైంది. దక్షిణాదిలో అత్యంత వెనకబడిన రాష్ట్రంగా మిగిలిపోయింది. అలాంటి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో. కానీ 19లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత రాష్ట్రం విభజన కంటే ఎక్కువగా నష్టపోయింది, అధఃపాతాళానికి వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడానికి అవిరళ కృషి చేస్తున్నారు. అందులో రెండో అనుమానమే లేదు. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఆయన పరివారం ఓర్చుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేయలేని పని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి, ఆయనకు పేరు వస్తుంది కాబట్టి, పేరు వస్తే వీళ్ళకి నష్టం జరుగుతున్న రాజకీయ సమాధి అవుతారు కాబట్టి దీని మీద అడ్డుకోవటం, దుష్ప్రచారం చేయటం చేస్తున్నారు. ఇందుకు ఉదాహరణ ఇటీవల ఒక కంపెనీ అర్సా అనే కంపెనీకి ల్యాండ్ అలాట్మెంట్ గురించి హడావుడి జరుగుతూ ఉంది. టీసీఎస్ కంపెనీకి కొంత ఇచ్చారు. టీసీఎస్ వాళ్ళు వాళ్ళ క్యాంపస్ పెడుతున్నారు విశాఖపట్నంలో. అలాగే ఒక 60 ఎకరాలు అర్సా అనే ఒక కంపెనీకి ఇచ్చారు. అందులో 56.5 ఎకరాలు, ఎకరం 50 లక్షలు చొప్పున, ఒక 3.5 ఎకరం, ఎకరం ₹1,00,00,000 చొప్పున, మొత్తం 60 ఎకరాలు ఈ కంపెనీకి ఇచ్చారు. అయితే ఇది ఒక సూట్ కేస్ కంపెనీ. ఈ కంపెనీకి బ్యాక్గ్రౌండ్ లేదు. ఈ కంపెనీకి డేటా సెంటర్ పెట్టేంత సామర్థ్యం లేదు. అంటే వీళ్ళు ఈ కంపెనీ వాళ్ళు డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని తీసుకున్నారు. 2 ఇయర్స్లో వీళ్ళు డేటా సెంటర్ ఏర్పాటు చేయటం, వీళ్ళు పెట్టుబడి పెట్టడం, ఉద్యోగాలు కల్పించడం, ఇవన్నీ కూడా 2 ఏళ్లలో చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గడువు విధించింది. ఆ గడువులోపు వాళ్ళు చేయకపోతే ఈ భూముల అలాట్మెంట్ రద్దయిపోతుంది. అయితే దీని మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఎవరో 2-3 ఎన్ఆర్ఐలు ఉన్నారు. వాళ్ళు విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి సన్నిహితులు. దీని వెనకాల కేశినేని చిన్ని ఉన్నారు. ఆయనకి లబ్ధి కలిగించే విధంగా కారు చౌకగా భూములు కేటాయించారనేది ప్రధానమైన ఆరోపణ. దీన్ని ముందుగా వెలుగులోకి తెచ్చింది కేశినేని నాని, విజయవాడ మాజీ ఎంపీ. కేశినేని చిన్ని మీద మొన్నటి ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కేశినేని నాని గారు. ఏదైనా ఒక అంతర్జాతీయ కంపెనీ ఇండియాలో ఏర్పాటు చేయాలంటే ఇండియాలో కూడా ఒక కంపెనీని ఫ్లోట్ చేయాలి. ఇప్పుడు కియా ఉంది. కియా వాళ్ళు పెనుకొండలో ప్లాంట్ పెట్టినప్పుడు కియా ఇండియా అని ఒక కంపెనీని ఫ్లోట్ చేశారు. ఆ కంపెనీ ద్వారా ఇక్కడ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. 13,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. యాక్చువల్గా కియా ఇండియా అనే కంపెనీని రిజిస్టర్ చేయించినప్పుడు ఆ కంపెనీ కూడా కొత్త కంపెనీయే, దానికి బ్యాక్గ్రౌండ్ ఏమి ఉండదు. కానీ ఆ కంపెనీ ద్వారా 13,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి. అలాగే మీకు గుర్తుండే ఉంటుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమల మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. వోక్స్ వ్యాగన్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. సో దానికి ఇండియాలో వశిష్ఠ వాహన్ అని ఒక కంపెనీని రిజిస్టర్ చేశారు. అయితే ఆ కంపెనీ వాటా పెట్టకముందే ప్రభుత్వం ఆ కంపెనీ అకౌంట్లో 11 కోట్ల రూపాయలు జమ చేసింది. ఆ 11 కోట్లు తీసుకొని మధ్యవర్తులు జంప్ అయిపోయారు. అప్పట్లో ఒక డైలాగ్ ఫేమస్ అయింది, బొత్స సత్యనారాయణ సొమ్ములు పోయినా ఏటి చేస్తాం అన్నాడు. ఆ తర్వాత ఆయన మీద చర్యలు తీసుకోకపోగా ఆయన్ని శాఖ మార్చారు రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఏ ఇంటర్నేషనల్ కంపెనీ అయినా కూడా ఇండియాలో వాళ్ళు విస్తరణకు వచ్చినప్పుడు లోకల్గా ఒక కంపెనీని ఏర్పాటు చేసుకుంటారు. అందులో భాగంగా అర్సాని ఏర్పాటు చేశారని ఆ కంపెనీ ప్రతినిధులు చెప్తున్నారు. మాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు కేశినేని చిన్నికి ఎలాంటి సంబంధం లేదని కూడా వాళ్ళు ప్రెస్ మీట్ ద్వారా చెప్పారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఒక భూ కేటాయింపు చేశారంటే ఖచ్చితంగా అది సద్వినియోగమైన సందర్భాలే ఉన్నాయి, కానీ దుర్వినియోగమైన సందర్భాలు లేవు. ఆయన హైదరాబాద్లో ఐటీ కంపెనీలకి, చాలా కంపెనీలకి భూములు ఇచ్చారు. దాని పర్యవసానంగా హైదరాబాద్ ఎంత డెవలప్ అయిందో అందరం చూసాం. కియాకి ఇచ్చారు, ఎలా డెవలప్ అయిందో చూసాం. అంటే ఆయన 100 సార్లు ఆలోచించి కానీ ఒక నిర్ణయం తీసుకోరు. దీనివల్ల మళ్ళీ ఏదైనా చెడ్డ పేరు వస్తుందా, ఏదైనా జరిగితే నాకు చెడ్డ పేరు వస్తుందేమో, ఇలాంటి భయాలన్నీ ఆయనకు ఉంటాయి. అదే వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన ప్రతి భూమి కుంభకోణమే అయిపోయింది. వీళ్ళ అంతేవాసులు భూములు పొందారు, మేళ్లు జరిగినాయి. ప్రతిగా వైఎస్ జగన్కి మేళ్లు చేశారు. రకరకాల అక్రమాలు జరిగినాయి, వాటి మీద కేసులు నమోదైనాయి. ఇవన్నీ మచ్చుకు నేను కొన్ని చెప్తా. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో అదాని డేటా సెంటర్ ఏర్పాటు చేస్తానని అదాని వాళ్ళు ముందుకు వస్తే 70,000 కోట్లతో
డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారు వాళ్ళు. 130 ఎకరాలు కేటాయించారు చంద్రబాబు నాయుడు గారు లీజు రూపంలో. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు 70,000 కోట్ల పెట్టుబడిని 15,000 కోట్లకు తగ్గించారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, 130 ఎకరాలు కూడా తగ్గించాలి కదా, ఆ మేరకు తగ్గించకపోగా ఇంకో 50 ఎకరాలు పెంచి 150 ఎకరాలు రిజిస్టర్ చేసేసాడు ఆ కంపెనీ పేరుతో. అక్కడ ఎకరం 25 కోట్లు ఉంటే ఎకరం ₹1 కోటి లెక్కన ఇచ్చేసాడు, కారు చౌకగా ఇచ్చేసాడు. వాళ్ళు ఏమైనా డేటా సెంటర్ పెట్టారంటే కనీసం కాంపౌండ్ వాళ్ళు కూడా కట్టాలి అక్కడ. అదానికి జగన్ హయాంలో జరిగిన మేళ్ళు అందరికీ తెలుసు, విద్యుత్ ఒప్పందాల దగ్గర నుంచి చాలా జరిగినాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి తండ్రి గురించి చెప్పుకుందాం. ఆయన చాలా గొప్ప నాయకుడని కొంతమంది చాలా కీర్తిస్తూ ఉంటారు. వ్యాన్పిక్ ప్రాజెక్ట్ కోసం 28,000 ఎకరాలు సేకరించి ఇచ్చారు. ఏమైంది? ఈ ప్రాజెక్టులో లబ్ధి పొందిన మ్యాట్రిక్స్ ప్రసాద్ సాక్షిలో పెట్టుబడులు పెట్టాడు. జగతి పబ్లికేషన్స్లోనో ఇందిరా టీవీలోనో ఏదైనా కానీ సాక్షి గ్రూప్లో ఆయన పెట్టుబడి పెట్టాడు. ఆ తర్వాత ఆయన కేసులు ఎదుర్కొని జైలుకి వెళ్ళాడు. అలాగే అనంతపురం జిల్లాలో లేపాక్షి నాలెడ్జ్ హబ్కు 12,000 ఎకరాలు కేటాయించారు. ఇందు శ్యాంప్రసాద్ రెడ్డికి ఇచ్చారు. ఆయన 12,000 ఎకరాలని బ్యాంకులో పెట్టి 1,200 కోట్ల లోన్ తీసుకున్నాడు. ఆ లోన్ గట్ల అది 4,500 కోట్లు అయింది. ఆయన దివాలా పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి తాలూకా వాళ్ళు కారు చౌకగా 500 కోట్లకు ఆ భూములు కొనేశారు. అంటే అవి చాలా విలువైన భూములు. అవి బెంగళూరు ఎయిర్పోర్ట్కి 65-70 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అలాగే హైదరాబాద్ బెంగళూరు హైవేకి ఆనుకుని సమీపంలో ఉంటాయి. ఇక గాలి జనార్దన్ రెడ్డి బ్రహ్మణి స్టీల్స్ అనే ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాను కడప జిల్లాలో అంటే 10,000 ఎకరాలు ఇచ్చారు ఆయనకి. ఆ స్టీల్ ప్లాంట్కి అనుబంధంగా ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తానంటే దానికి 4,000 ఎకరాలు ఇచ్చారు. అంటే 14,000 ఎకరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి సిఫార్సుతోనే ఇచ్చాడు. అదే కాకుండా క్యాప్టివ్ మైనింగ్ కింద అనంతపురం జిల్లాలో ఐరన్ ఓర్ గనులు ఇచ్చారు. క్యాప్టివ్ మైనింగ్ అంటే ప్లాంట్ పెట్టిన తర్వాత ఆ ప్లాంట్ కోసమే ఆ గనులు తవ్వుకోవాలి. కానీ గాలి జనార్దన్ రెడ్డి ప్లాంట్ పెట్టకపోగా ఆ గనులన్నీ తవ్వుకొని చైనాకి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేశాడు. 1,000 కోట్లు సంపాదించాడు. అదొక కేసు అయింది. ఆ కేసులో చాలామంది ఇరుక్కున్నారు, ఐఏఎస్ శ్రీలక్ష్మితో సహా, సబితా ఇంద్రారెడ్డితో సహా. అట్లాగే ఇంకోటి ఎంఆర్ ప్రాపర్టీస్ ఒప్పందం, అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జరిగింది. అందులో గోల్ఫ్ కోర్సు, విల్లాలు వీటన్నిటి కోసం ఎంఆర్ ప్రాపర్టీస్ వాళ్ళకి 540 ఎకరాలు ఇస్తే ఆ డెవలప్ చేసిన దానిలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 26% రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని 6% తగ్గించాడు. రాష్ట్ర ప్రభుత్వ వాటాని 26% నుంచి 6% తగ్గించారు. దాని ఫలితంగా మేళ్లు పొందారు. ప్రతిగా జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు ఈ ఎంఆర్ వాళ్ళు. రహేజా మైండ్ స్పేస్లో కూడా అలాగే జరిగింది. 26% రాష్ట్ర ప్రభుత్వ వాటాని రాజశేఖర రెడ్డి 6% తగ్గించాడు. దాని మూలంగా మేళ్లు పొందారు. ఇంకొక పెద్ద ఇదేంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలో బయ్యారంలో ఐరన్ ఓర్ ఉంటే బయ్యారం ప్రాంతంలో మొత్తం 140,000 ఎకరాలు రక్షణ స్టీల్స్కి కేటాయించారు. ఈ రక్షణ స్టీల్స్ రాజశేఖర రెడ్డి అల్లుడు షర్మిల గారి హస్బెండ్ అనిల్ కుమార్కి సంబంధించిన సంస్థ. ఏపీఎండిసి రక్షణ స్టీల్స్ రెండు కలిసి సంయుక్తంగా ఇక్కడ మైనింగ్ చేయాలని 140,000 ఎకరాలు కేటాయించారు. అంటే సొంత కుటుంబ సభ్యులకి 140,000 ఎకరాలు. చూడండి, 140,000 ఎకరాలు అంటే మామూలు విషయం కాదు. ఒక 4-5 మండలాలు కూడా సరిపోవు. ఒక 2 కాన్స్టిట్యున్సీలు పెట్టాము బహుశా. ఈ తండ్రి కొడుకుల గతం అంతా కూడా భూదోపిడియే. భూములు కేటాయించడం, భూములు కేటాయించిన వాళ్ళ ద్వారా లబ్ధి పొందటం, క్విడ్ ప్రోకో అంటారు దీన్ని. ప్రాజెక్టుల పేరుతో వాళ్ళకి సంబంధించిన సంస్థలకి కేటాయించడం, ఆ సంస్థలు రియల్ ఎస్టేట్ చేసుకునే అవకాశం ఇవ్వటం, వాళ్ళ ద్వారా మేళ్లు పొందటం, ఇది ఇద్దరు హయాంలో జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవినీతిని కొత్త పుంతలు తొక్కించారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. దాన్ని జగన్మోహన్ రెడ్డి పతాక స్థాయికి తీసుకెళ్ళాడు. జగన్ హయాంలో రాష్ట్రానికి ఒక పరిశ్రమ రాలా. ఉన్న పారిశ్రామికవేత్తలని బెదిరించి బయటికి పంపించేశాడు. వాటాల పేరుతో, కాంట్రాక్టుల పేరుతో వేధించారు. కాలుష్యం పేరుతో అమర్ రాజా బ్యాటరీస్ని పంపించే విస్తరణని ఆపేశారు. వాళ్ళు తెలంగాణకి వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి అవును వాళ్ళ పరిశ్రమ వల్ల కాలుష్యం వస్తుంది, అందుకే మేమే వెళ్ళమన్నాం అన్నట్టుగా మాట్లాడారు. మరి భారతీయ సిమెంట్స్ నుంచి అత్తరు వస్తుందా లేకపోతే ఆక్సిజన్ వస్తుందా? సజ్జల సమాధానం చెప్పాలి. ఈ ప్రశ్న అడిగితే సజ్జల మొహం ఎక్కడ పెట్టుకుంటాడు? సో ఆ రకంగా అరాచకం చేశారు. పారిశ్రామికవేత్తలను భయపెట్టారు, బెదిరించారు. కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది కప్పాలు కట్టారు. ఇవన్నీ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానిస్తున్నారు. పారిశ్రామికవేత్తలు కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల కేంద్రం ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది 2024-25 సంవత్సరంలో రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడుల గురించి.
ఆంధ్రప్రదేశ్ ఇండియాలో మొదటి స్థానంలో ఉంది. 3,57,000 కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు. ఇది కేంద్రం చెబుతున్న మాట. ఇండియాలో వచ్చిన పెట్టుబడుల్లో దేశీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ 15% ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. దీన్ని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి కూడా పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నాడు. లూలు గ్రూప్ వస్తే లిల్లీ గ్రూప్ అంట, ఊరు పేరు లేని గ్రూప్ అంట అని ఆయన మాట్లాడుతున్నాడు. యాక్చువల్లీ ఆయన తరిమేశాడు. ఈ లూలు గ్రూపు 2014-19 మధ్యలో వైజాగ్లో మాల్, హైపర్ మార్కెట్లు, మల్టీప్లెక్స్లు, కన్వెన్షన్ సెంటరు ఇవి నిర్మించడానికి ముందుకు వచ్చినప్పుడు ఈయన అధికారంలోకి వచ్చినాక తరిమేశాడు. అదొక పిచ్చి గ్రూప్ అన్నట్టు మాట్లాడాడు ఈయన. యాక్చువల్గా లూలు గ్రూప్ అధినేత కేరళలోనే రిచెస్ట్ బిజినెస్ మ్యాన్. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా 240 మాల్స్ ఉన్నాయి, హైపర్ మార్కెట్లు ఉన్నాయి. ఆ కంపెనీ నెట్వర్క్ 60,000 కోట్ల పైన ఉంటుంది. అలాంటి కంపెనీని ఈయన తరిమేస్తే వాళ్ళు మళ్ళీ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూసి వస్తున్నారు. వైజాగ్, అమరావతి, తిరుపతి 3 చోట్ల మాల్స్ పెట్టబోతున్నారు. అలాగే బీపీసీఎల్, ఆర్సెలర్మిట్టల్, టీసీఎస్ లాంటివి ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్రానికి వస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళ చేతగానితనాన్ని జనం గుర్తిస్తారని డైవర్షన్ ప్రచారం చేస్తున్నారు. జనాన్ని తప్పుదోవ పట్టించే ప్రచారాలు చేస్తున్నారు. Like, share and subscribe to Rajaniti channel.